సూర్యదహనం ఒక థ్రిల్లింగ్ సస్పెన్స్ కథ. కట్ చేస్తే 2041 సంవత్సరం. ప్రపంచం ఇంకా కరోనా తరువాతి యుగం నుండి పూర్తిగా కోలుకోలేదు. అప్పుడు వచ్చిన కొత్త రాక్షసుడు సోలారో వైరస్. దాని ప్రత్యేకత ఏమిటంటే ఎండకాంతి తాకిన క్షణంలోనే మనిషి చర్మం ఊడికిపడి రక్తం ఆవిరై కేవలం బూడిదగా మిగిలిపోతాడు. ఇది ఏ జీవికి అయినా వర్తిస్తుంది. ఆవులు, గేదెలు, కుక్కలు, పక్షులు కూడా తప్పించుకోలేవు. వైరస్ వ్యాప్తి. ఈ వైరస్ గాలి ద్వారా కాదు, మన శరీరంలో లోతైన కణాల్లో నిద్రిస్తుంది. ఎండ తగిలిన వెంటనే అది క్షణాల్లో చురుకుగా మారి శరీరంలోని ప్రోటీన్లను అగ్నిలా కరిగిస్తుంది. కాబట్టి పగటి పూట బయట అడుగు పెడితే మరణం ఖాయం. ప్రభుత్వాలు, శాస్త్రవేత్తలు, వైద్యులు ఏ మందు ప్రయత్నించినా ఫలితం లేదు. కారణం వైరస్ కేవలం సూర్యకాంతి యూవీ లోనే యాక్టివ్ అవుతుంది. ల్యాబ్లో టెస్ట్ చేయడానికి యూవీ కాంతి వేసిన క్షణంలో శాంపిల్ సాక్షాత్ ఆవిరైపోతుంది. అందువల్ల పరిశోధన అసాధ్యం. ప్రపంచం ఎలా మారిందంటే పగటి జీవితం నిలిచిపోయింది. అన్ని దేశాలు కర్ఫ్యూ విధించాయి. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఎవరూ బయటకు రాకూడదు. ఫ్యాక్టరీలు, మార్కెట్లు, పాఠశాలలు అన్నీ రాత్రి మాత్రమే నడుస్తున్నాయి. జంతు రక్షణ, ఆవులు, గేదెలు, మేకలు, కోళ్లు అన్నీ భూగర్భ ఫార్మ్ హౌస్లలో పెంచుతున్నారు. వాటికి ఆర్టిఫిషియల్ ఎల్ఈడి లైట్తో ఆహారం, నీరు అందిస్తున్నారు. రవాణా, రాత్రి ట్రైన్లు, బ్లాక్అవుట్ లైట్స్తో నడిచే కార్లు. ఆకాశంలో ఎటువంటి విమానం పగటిపూట ఎగరదు. మానవుల భయం. ప్రతి ఒక్కరికి బయటి ప్రపంచం అంటే మృత్యువు. పిల్లలు ఎప్పుడూ సూర్యకాంతి చూడటానికి లేదు. ఆకాశం, పక్షులు, చెట్లు ఇవన్నీ కేవలం పుస్తకాలలో, వీడియోలలో మాత్రమే తెలుసుకుంటున్నారు. ఒక రహస్య సమావేశం. ఒక రోజు ARK-7 అనే శాస్త్రవేత్తల రహస్య సమూహం ఒక గుట్టు బయలుపెట్టింది. వైరస్ భూమి మీద సహజ సిద్ధంగా పుట్టింది కాదు. అది మార్స్ నుండి వచ్చిన ఒక ప్రయోగంలో నుంచి భూమికి వచ్చింది. ఆ ప్రయోగం అసలు ఏ దేశానికి చెందినదో తెలియదు, కానీ అది ఒక సూర్య నియంత్రణ ఆయుధం గా రూపొందించబడింది. ప్రశ్న: ఎవరు దీన్ని పంపారు? ఎందుకు? మలుపు: ARK-7లోని ఒక శాస్త్రవేత్త, డాక్టర్ ఆర్యన్, రహస్యంగా ఒక యాంటీడోట్ పద్ధతి కనుగొంటాడు. కానీ దానికి మిడ్నైట్ సన్ అనే ఏదైనా ఖనిజం కావాలి. అది భూమి మీద ఎక్కడా లేదు, కానీ అంటార్కిటికాలోని మంచు లోతుల్లో మాత్రమే ఉంది. ఇక ఆ మిషన్ కోసం రాత్రివేళ ప్రయాణించాలి, కానీ అంటార్కిటికాలో పగటి వెలుతురు 6 నెలలు ఉంటుంది. అంతే, వైరస్కి నేరుగా గెలుచుకోవాల్సిన సమయం అదే. క్లైమాక్స్ ఏమిటంటే డాక్టర్ ఆర్యన్, అతని టీం ప్రత్యేకమైన యూవీ షీల్డ్ సూట్స్ వేసుకుని అంటార్కిటికా వైపు బయలుదేరతారు. ఈ మధ్యలో ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది. ఈ వైరస్ వ్యాప్తి వెనుక ఉన్న వ్యక్తి అతని గురువే, మరియు ఆయన దీన్ని భూమి జనాభా తగ్గించడానికి చేసిన ప్రయోగం అని అంగీకరిస్తాడు. ఆర్యన్ ఇప్పుడు 2 మార్గాల్లో ఒకదాన్ని ఎంచుకోవాలి: యాంటీడోట్ తయారు చేసి మానవాళిని రక్షించడం, లేదా గురువు చెప్పినట్టే వైరస్ని వదిలేసి భూమిని రీసెట్ చేయడం. కథ ముగింపు. కథ చివరలో ఆర్యన్ ఒక బాక్స్లో యాంటీడోట్ తయారు చేసి శాటిలైట్ ద్వారా ప్రపంచానికి పంపేస్తాడు. కానీ చివరి సీన్లో అతను అంటార్కిటికా మంచులో కూర్చుని సూర్యోదయాన్ని చూస్తూ నవ్వుతాడు. అతని కళ్ళలో ఒక రహస్య మెరుపు. అతను పంపింది నిజంగా యాంటీడోసేనా లేక మరింత ప్రమాదకరమైనదా? స్క్రీన్ బ్లాక్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ కథ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్.